నమస్కారం దూరదర్శన్ వార్తలకు స్వాగతం నేను శ్రీదేవి ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం తిరుపతిలో 3 రోజుల అంతర్జాతీయ దేవాలయాల సదస్సు ప్రారంభం 3 రాష్ట్రాల ముఖ్యమంత్రుల హాజరు తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మహారాష్ట్ర గోవా రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆంధ్రప్రదేశ్లో జీబీ సిండ్రోమ్తో తొలి మరణం నమోదు గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మహిళ మృతి జీబీ సిండ్రోమ్పై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష ఆందోళన వద్దన్న రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రధాని మన్ కీ బాత్ కార్యక్రమం ఈ నెల 23వ తేదీ ఉదయం 11 గంటలకు ప్రసారం ఇక వివరాలు చూద్దాం ఆధ్యాత్మిక నగరమైన తిరుపతిలో అంతర్జాతీయ దేవాలయాల సదస్సు ప్రారంభమైంది 3 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ ప్రారంభించారు టెంపుల్ కనెక్ట్ సంస్థ ఆధ్వర్యంలో అంత్యోదయ ప్రతిష్టాన్ సహకారంతో తిరుపతిలో జరుగుతున్న ఈ కార్యక్రమంపై ప్రధాని నరేంద్ర మోదీ హార్దిక అభినందనలు తెలుపుతూ రాసిన లేఖను నిర్వాహకులు వేదికపై చదివి వినిపించారు దేవాలయాల నిర్వహణలో ఉత్తమ పద్ధతులను తెలియజేసే ఈ ప్రత్యేక కార్యక్రమంలో నిపుణుల నేతృత్వంలో చర్చలు ప్రదర్శనలు వర్క్షాపులు మాస్టర్ క్లాసులు టెంపుల్ ట్యాక్స్లపై చర్చలు జరగనున్నాయి ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ మొదటి కుంభ్ ఆఫ్ టెంపుల్ ప్రయాగ్రాజ్లో జరుగుతోందన్నారు దేవాలయాల నిర్వహణ టెంపుల్ టూరిజంను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని అన్నారు దేశాభివృద్ధిలో టెంపుల్ టూరిజం ప్రధాన పాత్ర పోషిస్తోందన్నారు Thank you very much, sir. One unique factor I wanted to place before you. In India, our families are very, very strong and also great, ethically, and also if you see value-based, and also family is giving bond, and also security for everything. That is the biggest gift for Indians. No other country is having this type of bond. That is the beauty of India. All these things are inherited with our culture, with our legacy. That is the beauty of Indian temples and our religion. I really appreciate all of you, all of us to protect this. Aligned with PM Narendra Modi ji 2047 Vikasit Bharat. ITCX promotes temples governance and economic development while fostering global temples collaboration. With India's temple economy valued around 6 lakh crores, I can say compared to any other economic activity, biggest economic activity 365 days is happening temple darshan or temple towns activity. That is the biggest activity we are all doing. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఈ రోజు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు దర్శనానంతరం ఆలయం వెలుపల ఆయన మీడియాతో మాట్లాడుతూ అంతర్జాతీయ దేవాలయాల సదస్సుకు తిరుపతి వేదికగా నిలిచిందని ఆలయ నిర్వహణకు సంబంధించి వినూత్న విధానాలు ఉత్తమ పద్ధతులను అన్వేషించడం స్థిరమైన పర్యావరణ వ్యవస్థను ఏర్పాటు చేయడం డిజిటలైజేషన్ ఆలయ ఆధారిత ఆర్థిక వ్యవస్థను పెంపొందించడం వంటి వ్యూహాలపై దృష్టి సారించడమే లక్ష్యంగా ఈ సదస్సు జరుగుతుందన్నారు त्याला आंध्र प्रदेशचे मुख्यमंत्री माननीय चंद्रबाबू नायडूजी पण येणार आहेत मी स्वतः देखील आलेलो आहे गोव्याचे मुख्यमंत्री देखील येणार आहेत या टेम्पल कन्व्हेन्शनच्या माध्यमातून देशभरातली जी आपली मंदिरं आहेत त्याचं व्यवस्थापन योग्य प्रकारे व्हावं त्याच्या परंपरा योग्य प्रकारे चालाव्यात आणि मंदिरं ही ज्ञानाची केंद्र व्हावीत अशा प्रकारचा हा प्रयत्न आहे आमचे प्रसाद लाड यांनी याच्यामध्ये खूप पुढाकार घेतलाय म्हणून त्यांचे मी अभिनंदन करतो आणि त्याच निमित्ताने आज भगवान बालाजींचं दर्शन घेण्याची संधी मिळाली आपल्याला माहिती आहे की भगवान बालाजी जे आहेत ते सर्वांच्या मनोकामना पूर्ण करतात
सर्वांना भरभरून आशीर्वाद देतात. त्यामुळे पहिल्यांदा तर त्यांनी जो आशीर्वाद निवडणुकीत दिला त्याबद्दल त्यांचे आभार मानलेले आहेत आणि पुढे आपलं राज्य योग्य प्रकारे चालावं या दृष्टीने त्यांनी शक्ती द्यावी असे आशीर्वाद मागितलेले आहेत. భారతదేశాన్ని ఆధ్యాత్మిక కేంద్రంగా రూపొందించడమే లక్ష్యంగా తిరుపతిలో అంతర్జాతీయ దేవాలయాల సదస్సు నిర్వహిస్తున్నట్లు గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ తెలిపారు. ఈ రోజు ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. దర్శనానంతరం ఆలయం వెలుపల ఆయన మీడియాతో మాట్లాడుతూ కుంభమేళా దిగ్విజయంగా జరుగుతున్న సందర్భంలో ఈ సదస్సు జరగడం సంతోషదాయకమన్నారు. మేధావుల సలహాలు సూచనలను క్రోడీకరించి భవిష్యత్తులో అత్యుత్తమ దేవాలయ వ్యవస్థ ఏర్పాటు చేసుకోవడానికి ఈ సదస్సు మంచి వేదికగా నిలుస్తుందన్నారు. तिरुमला बालाजी का दर्शन लेने के लिए आज जो टेंपल कनेक्ट महाकुंभ यहाँ तिरुपति में आयोजन किया है, इस कार्यक्रम के लिए मैं मेरे साथ में हमारे सोशल वेलफेयर मिनिस्टर मिस्टर सुभाष फलदेसाई और बाकी लोग भी यहाँ पे आए हैं. गोवा से ढेर सारे टेंपल के प्रतिनिधि यहाँ पे आए हैं. मुझे लगता है कि इंटरनेशनल टेंपल कनेक्ट महाकुंभ जो देश में वाराणसी के बाद दूसरी बार हो रहे हैं, इस कार्यक्रम के लिए आंध्र प्रदेश के मुख्यमंत्री चंद्रबाबू नायडू जी, महाराष्ट्र के मुख्यमंत्री देवेंद्र जी और बाकी पूरे देश भर में से टेंपल के प्रतिनिधि यहाँ पे आए हैं. प्रयागराज के महाकुंभ के बाद यानी ये टेंपल कनेक्ट वाला महाकुंभ सबसे बड़ा महाकुंभ है. टेंपल टूरिज्म और स्पिरिचुअल टूरिज्म को बढ़ावा देने वाला ये महाकुंभ है. मुझे लगता है कि इस महाकुंभ के बाद इस देश में टेंपल टूरिज्म और ज़्यादा बढ़ेगा, स्पिरिचुअल टूरिज्म और ज़्यादा बढ़ेगा. జీబీ సిండ్రోమ్పై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్ర సచివాలయంలో జరిగిన ఈ సమావేశంలో రాష్ట్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, ఆ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో జీబీ సిండ్రోమ్ కేసుల నమోదు, అధికారులు తీసుకుంటున్న చర్యలపై అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. జీబీ సిండ్రోమ్ బాధితులకు సకాలంలో వైద్య సేవలు అందించాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. జీబీ సిండ్రోమ్పై ఎలాంటి ఆందోళన అవసరం లేదని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. సచివాలయంలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాధి బాధితులకు ఆరోగ్యశ్రీ ద్వారా చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. ఈ సిండ్రోమ్ బారిన పడ్డవారికి అందించేందుకు ఇమ్యునోగ్లోబిన్ ఇంజెక్షన్లు అందుబాటులో ఉన్నాయన్నారు. రాష్ట్రంలో 43 జీబీఎస్ కేసులు నమోదు కాగా ప్రస్తుతం 17 మంది చికిత్స పొందుతున్నారని తెలిపారు. ఇది సోకడానికి గల కారణాలు, దారితీసే పరిస్థితులను గుర్తించాలని వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులను ఆదేశించినట్లు తెలిపారు. ఎప్పటికప్పుడు పరిస్థితులపై సమీక్షిస్తున్నామని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. నిరంతరం దీని మీద సమీక్షలు నిర్వహిస్తూ ఉన్నాం. ఈరోజు కూడా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారిని విషయంపై కలిసి వారు కూడా సమీక్ష నిర్వహించారు. గతంలో నమోదైన జీబీఎస్ కేసుల వివరాలని పూర్తి స్థాయిలో విశ్లేషించి ఈ వ్యాధి సోకడానికి మరియు విస్తరించడానికి కారణాలను తెలుసుకోవాలని ముఖ్యమంత్రి గారు సూచించారు. ఈ ఏడాది జనవరిలో 43 జీబీఎస్ కేసులు నమోదు కాగా ప్రస్తుతం 17 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. గత ఏడాది నమోదైన జీబీఎస్ రోగుల పూర్వాపరాలని క్షుణ్ణంగా పరిశీలించి ఆ వ్యాధి సోకడానికి కారణాలు, దారితీసే పరిస్థితుల్ని గుర్తించాలని వైద్య శాఖ ఉన్నతాధికారులను కూడా ఆదేశించడం జరిగింది. తదనుగుణంగా మేము నిరంతరం సమీక్ష నిర్వహిస్తా ఉన్నాం. రాష్ట్రంలో జీబీఎస్ బారిన పడిన వారికి చికిత్స అందించేందుకు సరిపడా ఇమ్యునోగ్లోబిన్ ఇంజెక్షన్లు ఉన్నాయి. మొన్ననే చెప్పారు స్పెషల్ సిఎస్ గారు, ఈ 1 లక్ష జనాభాకి 1 నుంచి 2% ప్రపంచవ్యాప్తంగా ఇదే నమోదవుతా ఉంది. ఆంధ్రప్రదేశ్లో జీబీ సిండ్రోమ్తో తొలి మరణం సంభవించింది. గుంటూరు నగరంలోని ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రిలో ప్రకాశం జిల్లా అలసందపల్లి నుండి వచ్చిన మహిళ 3 రోజుల క్రితం కాళ్లు చచ్చుబడడంతో గుంటూరు ఆసుపత్రిలో ఆమెకు చికిత్స అందిస్తున్నారు. కాగా ఆ మహిళ నిన్న మృతి చెందినట్లు ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ రమణ యశస్వి తెలిపారు. మరో 5గురు ఈ సిండ్రోమ్తో బాధపడుతూ చికిత్స అనంతరం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారని, ఒకరు ప్రస్తుతం వెంటిలేటర్ మీద ఉన్నారని ఆయన వివరించారు. ప్రజలకు జీబీ సిండ్రోమ్పై అవగాహన కల్పించేందుకు కృషి చేస్తామని తెలిపారు. Aged 55 years succumbed to Guillain-Barré syndrome yesterday evening. Guillain-Barré syndrome affecting the respiratory muscles and cardiac muscle also. She was admitted in GGH Guntur on 3rd February. Another patient by name John from Guntur is on ventilator suffering with the same GB syndrome.
but she appears to be stable. She is able to respond to the verbal. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లోని మహా కుంభమేళాలో తన సతీమణి నారా బ్రాహ్మణి కుమారుడితో కలిసి పుణ్యస్నానం ఆచరించారు. త్రివేణి సంగమం షాహీ స్నానఘట్టంలో సంప్రదాయబద్ధంగా స్నానాన్ని ఆచరించి గంగాదేవికి ప్రత్యేక పూజలు చేసి హారతులు ఇచ్చారు. పితృదేవతలను స్మరించుకుంటూ బ్రాహ్మణులకు వస్త్రదానం చేశారు. మహా కుంభమేళా ఆధ్యాత్మిక కార్యక్రమం మాత్రమే కాదని భారతదేశ సంస్కృతి, ఆధ్యాత్మిక వారసత్వం, నమ్మకం, ఆచారాలు, ఆధ్యాత్మిక జ్ఞానంతో ముడిపడి ఉన్న శక్తివంతమైన వేడుక అని ఈ సందర్భంగా మంత్రి లోకేష్ వ్యాఖ్యానించారు. మానవత్వం, ఆధ్యాత్మికత మధ్య సంబంధాన్ని లోతుగా నాటుకుపోయిన భారత జాతి విలువలను ఈ కుంభమేళా ప్రతిబింబిస్తుందన్నారు. శ్రీశైలం శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామివారి దేవాలయంలో ఈ నెల 19 నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. బ్రహ్మోత్సవాలకు ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ నేపథ్యంలో స్వామివారి బ్రహ్మోత్సవాలకు రావాల్సిందిగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఆలయ అధికారులు ఆహ్వానం అందించారు. ఉండవల్లి నివాసంలో ఆహ్వాన పత్రికను ఆలయ కార్యనిర్వహణాధికారి ఎం శ్రీనివాసరావు ముఖ్యమంత్రికి అందజేశారు. ఆలయ పండితులు ముఖ్యమంత్రికి వేద ఆశీర్వచనాన్ని, స్వామివారి చిత్రపటాన్ని అందించారు. కాగా ఈ నెల 19వ తేదీ నుంచి మార్చి 1వ తేదీ వరకు ఈ బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. అనకాపల్లి జిల్లాలోని ఉపమాక శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం సహకారం కోరినట్లు రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. తిరుమలలో ఈరోజు శ్రీవారిని ఆమె దర్శించుకున్నారు. అనంతరం టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడిని ఆయన క్యాంపు కార్యాలయంలో కలిసి ఉపమాక ఆలయ అభివృద్ధికి సహకరించాలని కోరారు. సానుకూలంగా స్పందించిన చైర్మన్ ఆలయ అభివృద్ధికి తగు చర్యలు చేపడతామన్నారు. ఈ సందర్భంగా హోంమంత్రి మాట్లాడుతూ మార్చి 10వ తేదీన శ్రీవారి కళ్యాణోత్సవాన్ని టీటీడీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. చైర్మన్ గారు నాయుడు గారిని ఈరోజు మర్యాదపూర్వకంగా కలవటం జరిగింది. ప్రత్యేకంగా పైకరపేట నియోజకవర్గంలో ఉపమాక వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని 2015లో టీటీడీకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. టీటీడీకి హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత సుమారుగా అక్కడ కొన్ని కార్యక్రమాలకు ఒక గౌరవ సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు కూడా అప్పుడు సీఎం హోదాలో ఆ రోజు ఉపమాక వెంకన్న స్వామిని దర్శనం చేసుకుని ఆ చుట్టుపక్కల ప్రాంతాన్ని ఎలాగైనా అభివృద్ధి చేయాలి అనే ఉద్దేశంతో అక్కడ ల్యాండ్ ఎక్వైర్ చేయడం దగ్గర నుంచి ఒక మాస్టర్ ప్లాన్ తయారు చేసి టీటీడీకి హ్యాండ్ ఓవర్ చేసి అక్కడ టెంపుల్ని బాగా అభివృద్ధి చేయాలి అని ఆ రోజు సంకల్పించుకొని ఆ రోజు ఒక మాస్టర్ ప్లాన్ కూడా రెడీ చేసుకున్నాం ఆ రోజు. అదే తర్వాత గవర్నమెంట్ మారిన తర్వాత ఎంతో కొంత మీ అందరికీ తెలుసు ఎంతో కొంత కొంచెం నిర్లక్ష్యానికి గురైన పరిస్థితి అయితే కనిపించింది. తర్వాత మళ్ళీ ఈరోజు మార్చి 10వ తారీఖున ఉపమాక వెంకన్న స్వామి కళ్యాణోత్సవం అనేది చాలా ఘనంగా జరిగే పరిస్థితి కనిపిస్తూ ఉంది. సుమారుగా 1,00,000 నుంచి 1,20,000 వరకు కూడా భక్తులు వచ్చి ఆ రోజు స్వామివారిని దర్శించుకోవటం అనేది జరుగుతుంది. ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి ఆలయం అనేసరికి వెంకటేశ్వర స్వామి నైట్ అక్కడ స్టే చేస్తారు, సేద తీరుతారు అని ఒక ప్రతీక. ప్రతి దేవాలయం వెంకటేశ్వర స్వామి దేవాలయంలోనే శుక్రవారం అభిషేకం జరిగితే కేవలం ఉపమాక వెంకన్న స్వామి ఆలయంలో ప్రతిరోజు కూడా అభిషేకం జరిగే ఏకైక టెంపుల్ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉపమాక వెంకటేశ్వర స్వామి. కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్ క్యాట్ సర్క్యూట్ బెంచ్ విజయవాడలో ఏర్పాటైంది. ఆటోనగర్లోని స్టాలిన్ కార్పొరేట్ భవన్లో ఈ బెంచ్ను ప్రారంభించారు. క్యాట్ చైర్మన్ జస్టిస్ రంజిత్ వసంతరావు మోరే, క్యాట్ సభ్యులు శాలిని మిశ్రా వర్చువల్గా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రతి నెల 3వ వారం 5 రోజుల పాటు విజయవాడలోని క్యాట్ సర్క్యూట్ బెంచ్ సేవలు అందుబాటులో ఉంటాయని బెంచ్ ఇన్ఛార్జ్ డాక్టర్ లతా బి పాట్నే తెలిపారు. ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ సర్క్యూట్ బెంచ్ లేకపోవడంతో రాష్ట్రంలోని ఉద్యోగులు, అఖిల భారత సర్వీసు అధికారులు తమ సర్వీసుపరమైన అంశాల్లో న్యాయం కోసం ఢిల్లీలోని ప్రిన్సిపల్ బెంచ్ లేదా హైదరాబాద్లోని క్యాట్ను ఆశ్రయించాల్సి వచ్చేది. ఇప్పుడు రాష్ట్రంలోనే సర్క్యూట్ బెంచ్ అందుబాటులోకి వచ్చింది. ఇప్పుడు ప్రకటనలో గిఫ్ట్ వచ్చింది. వారే వా, లెజెండ్ బ్యాట్ ఇది. దీంతో నేను ఆడతాను. అరే, ఫ్యూచర్ బ్యాటింగ్ లెజెండ్ ని నేను. దీని మీద ఎవరి పేరు రాసుంటే బ్యాట్ వాళ్ళకే దొరుకుతుంది. అరే యార్, చూసారా, దీని మీద నా పేరు రాసుండకపోతే ఎంత గొడవ అయిపోయేదో. అందుకే ఆర్బీఐ అంటుంది, బ్యాంక్ అకౌంట్ అయినా బ్యాంక్ లాకర్ అయినా మీరు కూడబెట్టిన డబ్బు మీరు నిర్ణయించిన వారికే అందేందుకు అందులో నామినీ పేరు తప్పకుండా నమోదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. వినండి, ఒక మంచి ఇన్సూరెన్స్ పాలసీ ఏ అని అడుగుదాం.
ఒక మంచి పాలసీ అంటే దాంట్లో ప్రీమియం పేమెంట్ ఉండాలి లిమిటెడ్, కానీ ఇన్కమ్ లైఫ్ టైం వచ్చేది. ఎల్ఐసి యొక్క జీవనోత్సవ్. వావ్, లైఫ్ టైం సెలబ్రేషన్ చేసుకోండి. ఎల్ఐసి యొక్క జీవనోత్సవ్ తో ఫ్యూచర్ సెట్ అవుతుంది. తిరిగి వివరాల్లోకి వెళ్తే రాష్ట్ర ప్రభుత్వం సూపర్ 6 పథకాలను అమలు చేసేందుకు కట్టుబడి ఉందని రాష్ట్ర పరిశ్రమలు వాణిజ్య శాఖ మంత్రి టీజీ భరత్ తెలిపారు. కర్నూలులో ఈరోజు ఆయన మినరల్ వాటర్ ప్లాంట్లు, ఆధునీకరించిన అంగన్వాడీ కేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రానికి పెట్టుబడులు సమీకరించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. హిందుస్థాన్ కంపెనీ ప్రారంభిస్తే కార్యక్రమం సగం పూర్తి. కలెక్టర్ గారు అంటే రంజిత్ భాష గారిని మాట్లాడాల్సిందిగా. కోకోకోలా వాళ్ళు ఈరోజు దాదాపు 50 లక్షలు మనకి ఇనిషియేటివ్ తీసుకొని అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ అంటే ఐడెంటిఫై, సార్ మీరు చెప్పండి ఏం ఇష్యూస్ ఉన్నాయి, ఎట్లాంటివి చేయగలుగుతాం, ఇవి మా పాయింట్స్, ఇట్లాంటి దాంట్లో మేము ప్రమోట్ చేయగలుగుతాం, మా ఇనిషియేటివ్స్ ఉంటాయని చెప్తే గవర్నమెంట్ హాస్పిటల్లో మనం మినరల్ వాటర్ ప్లాంట్స్ ఉన్నాయి, ఇంకా ఫర్దర్ కావాలంటే అక్కడ ఒక 2-3 మినరల్ వాటర్ ప్లాంట్స్ పెట్టడము, లేదా చిల్డ్రన్కి ఇట్లాంటి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్లో ఒకటి, లేదంటే అంగన్వాడీ కేంద్రాలు అప్గ్రేడ్ చేసే దాంట్లో విషయంలో కానీ ఇట్లాంటి దానికి అన్నిటికీ కూడా వాళ్ళు ముందుకు వచ్చి వాళ్ళ సహకారాలు అందించారు. సో అందుకనే పుదుచ్చేరి, కారైకల్ జిల్లాలో శ్రీలంక నావికాదళం మత్స్యకారులపై కాల్పులు జరిపిన సంఘటనను ఖండిస్తూ కారైకల్ రైల్వే స్టేషన్లో మత్స్యకారులు రైలు రోకో చేశారు. కాల్పుల్లో గాయపడి శ్రీలంక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 3 మత్స్యకారులను రక్షించాలని డిమాండ్ చేశారు. భారతీయ మత్స్యకారుడికి జైలు శిక్ష విధించడాన్ని మత్స్యకారులు వ్యతిరేకించారు. అతని విడుదలకు ఆ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వంతో చర్చల అనంతరం మత్స్యకారులు సమ్మె విరమించారు. ఈ నేపథ్యంలో కారైకల్ తీర ప్రాంతంలో వేలాది పడవలు నిలిచిపోయాయి. మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించడానికి తపాలా శాఖ మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికేట్ ఖాతాను ప్రారంభించిందని అనంతపురం జిల్లా తపాలా శాఖ సూపరింటెండెంట్ గుంపస్వామి తెలిపారు. అనంతపురం తపాలా శాఖ కార్యాలయంలో ఈరోజు ఆయన దూరదర్శన్తో మాట్లాడుతూ ఈ సేవింగ్ ఖాతాను 18 సంవత్సరాలకు పైబడిన మహిళలు ప్రారంభించవచ్చని తెలిపారు. 1000 రూపాయల నుండి 2 లక్షల రూపాయల వరకు డిపాజిట్ చేసే అవకాశం ఉందన్నారు. 2 సంవత్సరాల కాల పరిమితి ఉన్న ఈ పథకం ద్వారా అధిక వడ్డీ పొందవచ్చునన్నారు. మార్చి నెలాఖరు వరకు ఈ పథకంలో చేరే అవకాశం ఉన్నందున మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మన కేంద్ర ప్రభుత్వం వారు మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికేట్ అనే పొదుపు సర్టిఫికేట్ని 1/4/2023లో ఇంట్రడ్యూస్ చేశారు. దీనికి మెయిన్ ఉద్దేశం ఏంటంటే మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి ప్రత్యేకంగా ఈ పథకాన్ని తయారు చేయడం జరిగింది. ఇది 2 సంవత్సరాల కాల పరిమితితో ఉంటుంది. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా చాలా హై రేటుగా ఉంటుంది. ప్రజెంట్ దీనికి ఎంఎస్ఎస్సి అంటాం, మహిళా సమృద్ధి సేవింగ్స్ ఖాతా. దీనికి ప్రజెంట్ 7.5% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్తున్నారు. ఇది చాలా ఎక్కువగా ఉంటుంది ఇంట్రెస్ట్ రేటు కూడా. వ్యవసాయంలో రసాయనాలకు స్వస్తి చెప్పి ప్రకృతి సేద్యంతో ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నారు హర్యానాలోని సికిందర్ ఖేడి గ్రామానికి చెందిన రైతు రాజేష్ కుమార్. ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు హర్యానాలోని కైతాల్ జిల్లాలో ప్రకృతి సేద్యం చేస్తూ అధిక దిగుబడి తెచ్చుకుంటున్న ఆదర్శ రైతు విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం. విరివిగా ఎరువులు, పురుగుమందులు వినియోగించడం వలన రైతుకు పెట్టుబడి భారం పెరుగుతోంది. దీంతో రైతులు అప్పుల పాలవుతున్నారు. ఈ భారం తగ్గి నాణ్యమైన దిగుబడులు సాధించాలంటే ప్రకృతి వ్యవసాయమే ఏకైక మార్గం. వ్యవసాయం వైపు రైతులను మరల్చడానికి రసాయన, క్రిమిసంహార రహిత ప్రకృతి సేద్యం ప్రోత్సహించడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జాతీయ ప్రాకృతిక వ్యవసాయ మిషన్ ద్వారా హర్యానాలో కైతాల్ రైతు రాజేష్ కుమార్ ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నారు. స్థానికంగా దొరికే పశువుల పేడ, ఇతర సహజ వ్యర్థాలను వినియోగించి రసాయన ఎరువులు, పురుగుమందుల వినియోగాన్ని పూర్తిగా తగ్గించడంతో ఆరోగ్య పరిరక్షణతో పాటు అధిక పోషక విలువలతో కూడిన పంటలను ఉత్పత్తి చేస్తున్నారు. రసాయన రహిత సేంద్రియ వ్యవసాయం చేసినందుకు గాను భారత ప్రభుత్వం నుంచి దేశంలోనే తొలి సేంద్రియ వ్యవసాయ అవార్డును అందుకున్నారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఈ ప్రకృతి వ్యవసాయ పథకం ద్వారా రైతులు తమ ఉత్పత్తులకు ధరలు పెరిగినట్లు ఈ ఆదర్శ రైతు రాజేష్ కుమార్ తెలిపారు. और मैं काफी समय से मतलब प्राकृतिक खेती कर रहा हूँ
और 2016 में मेरे को नेशनल अवार्ड भी मिला हुआ है इस चीज़ के ऊपर। तो 2017 में मेरे को हरियाणा जैविक रत्न पुरस्कार भी मिला था। तो प्रधानमंत्री जियो का तो बहुत बढ़िया वो है सपना, क्योंकि किसानों को ऊपर उभारने के लिए मतलब अच्छी वो दे रहे हैं प्राकृतिक खेती के ऊपर। और प्राकृतिक खेती के ऊपर इतने बढ़िया बढ़िया अवार्ड भी वो करती हैं किसानों के लिए। सबसे अवार्ड भी कोई ज़रूरी नहीं होता, भी अवार्ड लेना ही ज़रूरी है, लेकिन सेहत बढ़ाने के लिए सबसे बेटर चीज़ होती है, क्योंकि केमिकल फ्री खेती करेंगे मार्केट में उसका रेट भी काफ़ी मिलेगा। और मेरे इस टाइम हमारा ग्रुप है अमृत जैविक के नाम से, एपीओ बनाई हुई है हमने। तो उसमें हमारे काफ़ी किसान हैं, मेरे साथ 150 के करीब किसान हैं जो हम प्राकृतिक खेती कर रहे हैं। ప్రకృతి వ్యవసాయం ద్వారా ఉత్తమ ఫలితాలు సాధిస్తున్న రాజేష్ ను కేంద్ర ప్రభుత్వంతో పాటు హర్యానా ప్రభుత్వం కూడా సత్కరించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు రైతులందరూ ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు ముందుకు రావాలని కోరుతున్నారు. जीरो बजट खेती का एक विचार विकसित किया है। ये वो प्राकृतिक खेती वाला विषय है। इससे हमारी धरती माँ भी बचती है, हमारा पानी भी बचता है और फसल भी अच्छी और पहले से ज्यादा होती है। मेरा आप सभी किसान साथियों को, देश भर के किसान साथियों को आग्रह है, आप हमारी बात को समझेंगे, मुझे पक्का विश्वास है आप उसको अपने खेत में लागू करेंगे. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకృతి వ్యవసాయ ఆలోచన దేశ ప్రజలను ఆరోగ్యవంతంగా ఉంచడంలో సహాయపడుతుందని ఈ ఆదర్శ రైతు తెలిపారు. భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్ ఈరోజు పంజాబ్లోని మొహాలీలో నేషనల్ అగ్రి ఫుడ్ అండ్ బయో మ్యానుఫ్యాక్చరింగ్ ఇన్స్టిట్యూట్ ఎన్ఏబిఐలో అడ్వాన్స్డ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి మాట్లాడుతూ పరిశోధన అనేది సానుకూల కోణంలో సమాజాన్ని ప్రభావితం చేసేదిగా ఉండాలన్నారు. వ్యవసాయానికి సాంకేతిక పరిజ్ఞానం బదిలీ చాలా అవసరమని పేర్కొన్నారు. ఆధునిక శాస్త్ర సాంకేతిక ఫలాలను రైతాంగానికి మరింత చేరువ చేయాల్సిన ఆవశ్యకత ఉందని అన్నారు. A research for the sake of research, a research that is for the self, a research that is to be kept on the self, the research that comes out as a personal embellishment is not the research which the nation needs. Research is not giving a paper by scratching the surface. Research is not to impress the one who is ignorant of the subject. Research is to impress. 2025 అంతర్జాతీయ యోగా దినోత్సవానికి గాను ప్రతిష్టాత్మక ప్రధానమంత్రి యోగా అవార్డులు 2025కు ఆయుష్ మంత్రిత్వ శాఖ నామినేషన్లు స్వీకరిస్తోంది. జాతీయ అంతర్జాతీయ స్థాయిలో యోగాకు విశేష ప్రాచుర్యం, ప్రచారం, యోగా వ్యాప్తికి నిరంతరం కృషి చేసిన వ్యక్తులు, సంస్థలకు ఈ అవార్డులు అందిస్తారు. ఈ అవార్డులను జాతీయ స్థాయిలో వ్యక్తికి, జాతీయ సంస్థకు, అంతర్జాతీయ స్థాయిలో వ్యక్తి, అంతర్జాతీయ సంస్థ విభాగాలలో ప్రదానం చేస్తారు. ప్రతి విజేతకు ట్రోఫీ, సర్టిఫికేట్, 25 లక్షల రూపాయల నగదు పురస్కారం అందిస్తారు. దరఖాస్తు చేసుకునే వ్యక్తులు 40 సంవత్సరాలు అంతకంటే ఎక్కువ వయసు కలిగి ఉండాలి. అలాగే యోగా ప్రచారంలో కనీసం 20 సంవత్సరాల పాటు అంకిత భావంతో కూడిన సేవాభావం కలిగి ఉండాలి. ఈ ఏడాది మార్చి 31లోగా మై జీఓవి ప్లాట్ఫామ్ నామినేషన్లను సమర్పించవచ్చు. ప్రపంచ ఛాంపియన్ బాక్సర్ మేరీ కోమ్, పారా ఒలింపిక్ బంగారు పతక విజేత అవని లేఖర, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సుహాస్ యతిరాజ్ పరీక్ష పే చర్చ 7వ ఎపిసోడ్లో పాల్గొన్నారు. ఈ క్రీడా దిగ్గజాలు వైఫల్యాన్ని ఎలా అధిగమించాలి, పరీక్షలపై దృష్టి కేంద్రీకరించడం, సవాళ్లను ఎలా స్వీకరించాలి అనే అంశాలపై విద్యార్థులతో ముచ్చటించారు. ఉన్నత లక్ష్యాలను చేరుకునే క్రమంలో ఎదురయ్యే సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కోవాలంటే మానసికంగా, శారీరకంగా దృఢంగా ఉండాలని సూచించారు. లక్ష్యాలను చేరుకునే క్రమంలో ఎన్ని విమర్శలు, సవాళ్లు ఎదురైనా ముందుకు సాగాలన్నారు. तो मेरी पहला सवाल आपसे, 6 टाइम वर्ल्ड चैंपियन जब आप बन जाते हो तो the expectations is sky high. Every time you enter the ring, you expected to win. How do you handle this? शुरू में जब खेल रही हूँ तो बहुत मुश्किल है. बॉक्सिंग it's not a women game. So even that I took a challenge. I just want to prove myself, not only for myself as well,
for the whole girl, for the whole woman in our country. ऐसे करके कितना साल में एक बार नहीं है, 2 बार नहीं, 3 बार नहीं है, कितना बार वर्ल्ड चैंपियन बन के देश के लिए नाम रोशन किया. Your mind is your greatest friend and your greatest enemy. हम जब परीक्षा लिखने जाते हैं, वो जिंदगी की कोई परीक्षा हो, स्पोर्ट्स की हो, ओलंपिक्स हो, पैरालंपिक्स हो, या 10th की हो, 12th की हो, कोई भी परीक्षा, नर्वस एनर्जी तो हर एक इंसान के अंदर होती ही है. आप अगर डर छोड़ोगे, फिर आप अपनी नेचुरल गेम खेलोगे. ऐसा बहुत सारे टाइम था जब मुझे ऐसा लगता था कि शूटिंग तो छोड़ ही देनी चाहिए, अब मुझसे तो नहीं हो पाएगा, मैं कुछ और करती हूँ. उस टाइम पे आई वाज इन 11th स्टैंडर्ड, तो मैंने सोचा कि लेट्स फोकस ऑन द स्टडीज, अभी शूटिंग रहने देते हैं, नहीं करते हैं. हम डरते उन चीज़ों से जिनके बारे में हमें नॉलेज नहीं होती, तो मैंने एक एक करके नॉलेज गेन करनी शुरू करी कि ये मुझे पढ़ना है, ये मुझे सीखना है, इम्प्रूव करना है मेरी टेक्निक में. और फिर ऐसे करते करते मेरा जो डर है ना, वो धीरे 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 कम होता गया. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు ముంబైలో ప్రభుత్వ కార్పొరేట్ రంగాల ప్రతినిధుల సమావేశంలో ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆమె వాణిజ్య సంస్కరణల గురించి మాట్లాడుతూ దేశంలో వ్యాపారాభివృద్ధికి అనుకూలంగా అనేక సంస్కరణలను కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోందని పేర్కొన్నారు. వ్యాపార సరళీకృతానికి వీలుగా వేలాది నియమాలు, నిబంధనలను పూర్తిగా తొలగించామన్నారు. వీటితో పాటు వివిధ సడలింపులతో కేంద్ర ప్రభుత్వం సంస్కరణల దశలను కొనసాగించిందని స్పష్టం చేశారు. ఆదాయపు పన్ను బిల్లు 2025 రూపొందించే క్రమంలో ప్రజాభిప్రాయానికి అధిక ప్రాధాన్యతనిచ్చామన్నారు. 60,000కు పైగా సలహాలు, సూచనలు ఆన్లైన్లో స్వీకరించామని తెలిపారు. 11.11 lakh crores was in the July budget, starting from the vote on account budget for the year 24-25. And now, if I add the public sector enterprises' own resources, not from our budget, over 11 lakh of 24-25, has itself gone to 11.21 lakh crores, and with about over 4.5 or 4.8 lakh crores by the public sector enterprises from their own resources. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళాకు యాత్రికులు పోటెత్తుతున్నారు. గంగా, యమున, సరస్వతి నదులు కలిసే పవిత్ర త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. ఈ క్రమంలో కుంభమేళా ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు రికార్డు స్థాయిలో భక్తులు ప్రయాగ్రాజ్ను సందర్శించారు. 53 కోట్ల మందికి పైగా భక్తులు పుణ్యస్నానాలు ఆచరించినట్లు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. ప్రపంచంలోని ఇంతమంది భక్తులు పాల్గొన్న మొదటి కార్యక్రమంగా కుంభమేళా రికార్డు సృష్టించింది. ఈ మహాకుంభమేళా ఈ నెల 26వ తేదీ శివరాత్రి వరకు జరగనుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమం 119వ సంచిక ఈ నెల 23వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. ప్రజలు తమ అభిప్రాయాలను నమో యాప్ ద్వారా కానీ, స్వర సందేశాలనైతే 1800117800 నంబరుకు ఈ నెల 21వ తేదీలోగా పంపవచ్చు. అలాగే www.mygov.in వెబ్సైట్ ద్వారా కానీ 1922 నంబరుకు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా తిరిగి మన మొబైల్కు వచ్చే సంక్షిప్త సందేశంలోని లింక్ ద్వారా కూడా అభిప్రాయాలను తెలియచేయవచ్చు. ఆకాశవాణి సమన్వయంతో దూరదర్శన్ ఛానళ్లు మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. ఈ కార్యక్రమ తెలుగు అనువాదం వెనువెంటనే దూరదర్శన్ సప్తగిరిలో ప్రసారమవుతుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.